మహాశివరాత్రి వేళ కోటప్పకొండ అశేష భక్తజనంతో కిటకిటలాడుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు చేరుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లాలోని మహిమాన్విత త్రికోటేశ్వర స్వామిని శివరాత్రి వేళ లక్షలాది మంది భక్తులతో కలిసి దర్శించుకోవడం మధురానుభూతిని పంచిందని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, చదలవాడ అరవిందబాబు అన్నారు. శివరాత్రి వేడుకల్లో సామాన్య భక్తులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందంటున్న ప్రజాప్రతినిధులతో ఈటీవీ ముఖాముఖి. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండ జనసంద్రంగా మారింది. ఇటు చూసినా కూడా లక్షలాది మంది భక్తులైతే కోటప్పకొండ తరలి వచ్చారు. అటు విద్యుత్ ప్రభలు కూడా పెద్ద ఎత్తున కొండ కింద ప్రాంతానికి చేరుకున్నాయి. కొండ పైన చూసినట్టయితే తెల్లవారుజామున 1 గంట నుంచే పెద్ద ఎత్తున భక్తులకు దర్శనాలు కలిగిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హోంమంత్రి, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జి మంత్రి అందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. మనతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. ఆమెను అడిగి ఈ కోటప్పకొండ స్వామి దర్శించుకోవడం ఎలా ఉందో ఆ మాటలోనే ఉందాం. అడిగారు, చెప్పండి, కోటప్పకొండ స్వామి దర్శనానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా కైలాసం ఇక్కడికి దిగొచ్చినంత అద్భుతంగా ఈరోజు ఉంది. మరి కోటప్పకొండ అంటేనే మన అందరికీ తెలుసు, శివరాత్రికి చాలా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కానివ్వండి, ప్రభలు కానివ్వండి, తీర్థం కానివ్వండి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అదే ఈరోజు దాన్ని దర్శించుకోవడం కోసమే మేము కూడా కుటుంబ సమేతంగా అందరం రావడం జరిగింది. ఇది ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ రాకుండా కానీ, లేదు అని అంటే భక్తుల్ని పైకి తీసుకొచ్చే విషయంలో కానివ్వండి ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా చాలా చక్కగా పోలీసు వారు కూడా చాలా కరెక్ట్గా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. కింద ప్రభలను కూడా దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా చాలా ఎత్తటి ప్రభలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అంత వైభోగంగా జరిగే ఈ ప్రాంతం మొత్తం కూడా మరి దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టడం, ప్రజలు ఆకాంక్షిస్తున్నది, కోరుకుంటుంది, వారి కోసం అందించడం, బడ్జెట్ని కేటాయించడం, ఖర్చు చేయడం అనేది స్వాగతిస్తున్నాం. మేము ఎప్పుడు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, వారి గుండెలకి దగ్గరగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం. మనతో పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అటువంటి చంద్రబాబు అరవిందబాబు ఉన్నారు. వీళ్ళని అడిగి ఈ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు ఎలా జరుగుతుంది, ఆ వేడుకల విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మహాశివరాత్రి పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? పరమేశ్వరుని దర్శనం చాలా సవ్యంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, వారి టీము దాదాపుగా 300 మంది ఒక నెల రోజుల పాటు ఇక్కడ అహర్నిశలు కష్టపడి ఈరోజు ఈ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. నేను గతంలో కలెక్టర్గా కూడా 2010లో పనిచేశాను. ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం మాత్రం విఐపి పాసులు రద్దు చేసి భక్తులందరూ సమానమే దేవుని ఎదుట అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు సామాన్యమైనటువంటి భక్తులు అందరూ కూడా సంతోషంగా ఆ పరమదేవుణ్ణి కొలవడం జరుగుతుంది. ఇంతమంది భక్తులు దర్శించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఘాట్ రోడ్ కూడా వేయటం, మరి ప్రయాణం సౌకర్యం బాగుంది. ఇక్కడ ఉండటానికి కూడా విశ్రాంతి గదులు బాగున్నాయి, అన్నదానం బాగుంది, తాగునీరు బాగుంది, విశ్రాంతి గదులు బాగున్నాయి, వాష్రూమ్స్ కూడా అన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా మరి ట్రాఫిక్ జామ్ లేకుండా అందరూ కూడా బస్సులో ప్రయాణం చేసి రావటం, దర్శనం కూడా శీఘ్రంగా జరుగుతుంది. ఆన్లైన్ దర్శనం వల్ల మరి టోకెన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ టోకెన్లు 100 రూపాయలు, 200, 300, 400, 500 రూపాయలు. అందుకని దర్శనం శీఘ్రంగా జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది జరిగే ప్రసక్తి లేదు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. కోటప్పకొండ అంటేనే రైతుల పండుగ. రైతులందరూ కూడా ఎవరికి వారు వాలంటీర్లుగా వచ్చి కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. అన్నదానం చేయడం, మజ్జిగ, పాలు, బిస్కెట్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కొండ పండుగ మనం రైతుల పండుగ విజయవంతం చేసుకోవాలి ఆలోచనతో ఉంటారు. మరి పెద్ద పెద్ద విఐపీలు కూడా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. మరి అధికారులు కూడా, జడ్జిలు చాలామంది వచ్చారు. అందరూ కూడా ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా, చిన్నపిల్లలకి ఎవరికి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రజల్లో తీసుకెళ్ళి ఆన్లైన్ టికెటింగ్ అనేది మరి మీడియా సోదరులు ప్రజల్లో తీసుకెళ్ళి అందుకనే సక్సెస్ అయింది. మరొకసారి ఈటీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. సామాన్య భక్తులే నిజమైన విఐపీలని, అందుకని ఆ విఐపీ పాసులు రద్దు చేసి అందరికీ కూడా ఆన్లైన్ టికెట్లు అందుబాటులో తీసుకొచ్చామని, అందుకే దర్శనాలు చాలా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.